Hi, welcome to the show. Hi. So, yes, now we'll be doing the preview for qualifier 2, that is between SRH versus RR. So, yeah, ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్? ఐ థింక్ ఈ మ్యాచ్ డెఫినెట్గా సెమీఫైనల్స్ లాంటిది కాబట్టి ఐ థింక్ ఎవరు విన్ అయితే వాళ్ళు ఫైనల్స్లోకి వెళ్తారు అండ్ కేకేఆర్తో ఆడతారు. సో ఈ మ్యాచ్లో చూస్తే ఐ థింక్ ఆర్సీబీని ఓడించి మంచి మొమెంటంతో ఉంది అండ్ ఐ థింక్ దే ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీమ్గా ఉన్నారు. బట్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్తో ఓడిపోవడం అనేది కొంచెం నిరాశ కలిగించే విషయం. అయినప్పటికీ ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కనుక ఎస్ఆర్హెచ్కి మంచిగా లభిస్తే మాత్రం మ్యాచ్ ఇంకో విధంగా ఉంటుంది. సో ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మ్యాచ్లో లభించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఎస్, ఈ మ్యాచ్ చేపాక్ స్టేడియంలో చెన్నైలో జరగబోతుంది అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ స్పిన్ పిచ్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ఈ రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే మళ్ళీ ఎలిమినేట్ అయిపోతారు అండ్ గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్తారు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ వెరీ గుడ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇక్కడ టీమ్స్లో కనుక లైనప్స్ తీసుకుంటే చేంజెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మనం చూసాము ఇంపాక్ట్ ప్లేయర్ అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు. మేబీ ఆ టైంలో కనుక వాషింగ్టన్ సుందర్ని కనుక అవకాశం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ అప్పటికే ఐ థింక్ దేవర్ ఆల్రెడీ లాస్ట్ టూ మెనీ వికెట్స్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే. ఐ థింక్ టాప్ 3-4 పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. మేబీ మిడిల్ ఆర్డర్లో 1-2 చేంజెస్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈసారి ఈ మ్యాచ్లో కనుక గ్లెన్ ఫిలిప్స్కి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. అది ఎవరి వల్ల ఎవరిని డ్రాప్ చేసి ఇస్తారు అనేది వీ హ్యావ్ టు థింక్. బట్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ ఇంపార్టెంట్. మేబీ స్పిన్నర్ బదులుగా గ్లెన్ ఫిలిప్స్ని తీసుకుని వస్తే అతను ఆల్రౌండ్గా యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఐ థింక్ గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొని రావడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ది శ్రీలంకన్ స్పిన్నర్. సో దట్ ఈస్ ప్రాబ్లీ ద బెస్ట్ ఐడియా అనిపిస్తుంది. బికాస్ అతను మంచి ఇంపాక్ట్ అయితే చూపించలేదు లాస్ట్ మ్యాచ్లో కూడా. సో గ్లెన్ ఫిలిప్స్ని కనుక తీసుకుంటే బ్యాటింగ్లోనూ ఛాన్సెస్ ఉంటుంది అండ్ దెన్ హీ కెన్ బౌల్ స్పిన్ యాజ్ వెల్. సో అక్కడ ఆల్రౌండర్గా అతన్ని తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది ఈ మ్యాచ్లో ఆ అవకాశం కనుక ఉంటే. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్, డెఫినెట్లీ ఈవెన్ ఇండియన్ ప్లేయర్ మైక్ మార్కండేని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది అలా కనుక చేస్తే. సో చెన్నైలో ఆడుతున్నారు కాబట్టి ఎడ్జ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. బికాస్ స్పిన్నర్స్ డబుల్ అవుతారు అండ్ వాళ్ళని యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ దే ఆర్ గోయింగ్ టు డూ ద చేంజెస్. అండ్ లైనప్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ చేంజెస్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకున్నాం. ఆర్ఆర్ గురించి తీసుకుంటే చేంజెస్ ఉండే అవకాశం ఉందా? I think RR will go with the same team. They have got the win and then they have the confidence and this is the crucial match again. So this is going to be a knockout. Kabatti definitely they will stick to the same team anukuntunnanu. Unless and until maybe impact player list lo 1-2 additions chesukochu kani, but playing 11 lo aithe em changes undakapochu from RR side. So who are going to be the key players here? ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్, నితీష్ అండ్ క్లాసన్ ఆర్ గోయింగ్ టు బీ సూపర్ క్రిటికల్. అండ్ ఈ నలుగురిలో ఇద్దరు డెఫినెట్గా ఆడాలి, అందులో డౌట్ లేదు. ఓపెనర్స్లో అయితే ఒకరు మాత్రం కంపల్సరీ ఆడాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఉంది ఈ మ్యాచ్కి. అండ్ దానికి తోడు మనం ఫాస్ట్ బౌలింగ్ అటాక్ చూసాము. మేబీ స్పిన్నర్స్ బదులు ప్యాట్ కమిన్స్ కనుక ఫాస్ట్ బౌలర్స్కే ఎక్కువ అవకాశం ఇస్తే కనుక Unadkat and Bhuvi along with Pat Cummins and then Natarajan, ఈ నలుగురు కనుక బౌలింగ్ చేస్తే బాగుంటుంది. దానికి తోడు నితీష్తో మేబీ 1 or 2 overs యూటిలైజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ దే షుడ్ ప్రాబ్లీ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ ఆప్షన్ యాజ్ వెల్. బికాస్ చెన్నైలో వికెట్ లాస్ట్ టైం కూడా చూసాము, ఇట్ వాజ్ హై స్కోరింగ్ అ బిట్ బట్ ఇట్ కెన్ ఆల్సో సపోర్ట్ స్పిన్. కాబట్టి మేబీ పిచ్ కండిషన్స్ని బట్టి వీళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే. ఆర్ఆర్ విషయానికి వస్తే ఐ థింక్ రయాన్ పరాగ్, సంజు శాంసన్, చహాల్, అశ్విన్ ఆర్ గోయింగ్ టు బీ క్రిటికల్ ఈ మ్యాచ్లో. బికాజ్ చెన్నైలో ఆడబోతున్నారు కాబట్టి మేబీ అశ్విన్ తన యొక్క ఫామ్ని చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హీ నోస్ ద గ్రౌండ్, హీ నోస్ ద కండిషన్స్, హీ విల్ హ్యావ్ ఎ ఫ్యాన్ సపోర్ట్. కాబట్టి ఐ థింక్ ఓవరాల్గా అశ్విన్కి ఎక్కువ సపోర్ట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ ఫర్ రాజస్థాన్ రాయల్స్.
యెస్. లాస్ట్ మ్యాచ్‌లో కూడా చూసాము. అశ్విన్ వాస్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ డెఫినెట్‌లీ చెన్నై పిచ్ కూడా స్పిన్‌కి హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జనరల్‌గానే కాస్త అసిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ హీ నోస్ ద గ్రౌండ్ వెరీ వెల్. సో, డెఫినెట్‌లీ యాహ్! అశ్విన్‌కి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకోవచ్చు. అండ్ చహల్‌కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ హిస్ లెగ్ స్పిన్. అండ్ ఇక్కడ గనుక తీసుకుంటే ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఐ థింక్ ఇట్స్ రియలీ ఎ టఫ్ టు ప్రిడిక్ట్. ఈ 2 టీమ్స్ చాలా బాగా ఆడుతున్నాయి. ఎస్ఆర్‌హెచ్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా ఐ థింక్ వాళ్ళ టాప్ ఆర్డర్ గనుక ఫామ్‌లోకి వస్తే మాత్రం దే ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ టీమ్ లాగా అనిపిస్తారు బికాస్ ఆఫ్ దేర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్. ఈ మ్యాచ్‌లో మేబీ ఆర్ఆర్ కొంచెం కాన్ఫిడెన్స్‌తో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ స్టిల్ ఎస్ఆర్‌హెచ్ కెన్ సర్ప్రైజ్ బికాస్ ఆఫ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ and then top order. Kabatti, I'm going with SRH, and SRH played a couple of matches in Chennai ground, and they have got some good fan base in Chennai as well. Even though Ashwin RR side play chestunna kuda SRH ki support ekkuva untundi ground lo. Kabatti, I think considering the fan base, considering the strong batting lineup, considering the Pat Cummins captaincy on the crucial matches, elanti encounters lo, I'm slightly going with SRH in today's match. యెస్. డెఫినెట్‌లీ. అండ్ ఎస్ఆర్‌హెచ్ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. సో, ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలని ట్రై చేస్తారు. అండ్ ఐ థింక్ దే విల్ లీవ్ ద బెస్ట్ ఎనర్జీస్ ఇన్ దేర్. అండ్ ఓపెనర్స్ కనుక క్లిక్ అయితే మాత్రం డెఫినెట్‌లీ ఏ టీమ్ కూడా మ్యాచ్ చేయలేదు ఎస్ఆర్‌హెచ్‌ని. సో, వి విల్ బి హోపింగ్ ఫర్ ది ఓపెనర్స్ స్కోరింగ్ బిగ్ స్కోర్స్. అండ్ ఆర్ఆర్ కనుక తీసుకుంటే డెఫినెట్‌లీ ఓపెనింగ్‌లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళు స్టెప్ అప్ అయ్యి డెఫినెట్‌లీ వాళ్ళకైతే మంచి స్కోర్స్ అందిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ బౌలింగ్ కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది. బికాజ్ విత్ ద లైక్స్ ఆఫ్ ట్రెంట్ బోల్ట్ అండ్ అశ్విన్, చహల్ అండ్ అవేష్ ఖాన్ ఇట్లా వెరైటీస్ చాలా ఉన్నాయి. అలాంగ్ విత్ సందీప్ శర్మ. సో, దే కెన్ యూటిలైజ్ ద బౌలింగ్ వెరీ వెల్ అనుకోవచ్చు. అండ్ డెఫినెట్‌లీ 2 టీమ్స్‌కి కంపేర్ చేసుకుంటే గనక స్పిన్ డిపార్ట్మెంట్ కాస్త ల్యాక్ ఉంది అనుకోవచ్చు ఎస్ఆర్‌హెచ్‌కి. అవును, అందులో డౌట్ లేదు. బికాజ్ ఆర్ఆర్‌కి చాలా స్ట్రాంగ్ ఉన్నారు. లైక్ చహల్ అండ్ అశ్విన్, దే ఆర్ ఇన్ గుడ్ ఫార్మ్ అండ్ దే హావ్ బీన్ ప్లేయింగ్ రియలీ గుడ్ క్రికెట్. అలాంటి స్పిన్నర్స్ ఎస్ఆర్‌హెచ్‌లో లేరు. కాబట్టి ఎస్ఆర్‌హెచ్ ప్రైమర్లీ వాళ్ళు పేస్ అటాక్ మీద ఆధారపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేబీ షాబాజ్ అహ్మద్ కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కానీ బట్ ఓవరాల్‌గా చూస్తే ఐ డోంట్ థింక్ ఎస్ఆర్‌హెచ్ హ్యాస్ స్ట్రాంగ్ స్పిన్ అటాక్ కంపేర్ టు ఆర్ఆర్. సో, అదొక్కటే ఫ్యాక్టర్ అనిపిస్తుంది. బట్ వి నెవర్ నో. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఎక్కువ పేస్ మీద డిపెండ్ అవ్వడం చూసాం మనం ఈ సీజన్ జరిగిన మ్యాచెస్లో. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి బ్యాటిల్ బిట్వీన్ ది పేస్ అండ్ వాట్స్ స్పిన్ అనే చెప్పొచ్చు. ఆర్ఆర్ బ్యాట్స్మెన్ స్పేస్ని ఎలా ఫేస్ చేస్తారు, అలాగే ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్మెన్ స్పిన్ ఎలా ఫేస్ చేస్తారు అనేది క్రూషియల్గా ఉండబోతుంది ఈ మ్యాచ్లో. అండ్ టాస్ అండ్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉండబోతుంది? ఐ థింక్ టాస్ ఈస్ గోయింగ్ టు బి క్రూషియల్ ఇక్కడ. బికాస్ ఎస్ఆర్‌హెచ్ కనుక టాస్ విన్ అయితే డెఫినెట్లీ దే విల్ గో ఫర్ బ్యాటింగ్ అండ్ దెన్ ప్రాబ్లీ డ్యూ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఐ థింక్ దే విల్ గో ఫర్ ద బ్యాటింగ్ ఎస్ఆర్‌హెచ్ కనుక విన్ అయితే. ఒకవేళ ఆర్ఆర్ విషయానికి వస్తే వాళ్ళు స్లైట్లీ డిఫరెంట్ ఆప్షన్ చూస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. బికాస్ దే నో దట్ ఎస్ఆర్‌హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు హై స్కోర్ చేస్తారు అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్ఆర్‌కి కొంచెం కన్ఫ్యూజన్లో పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఆర్ఆర్ కనుక టాస్ విన్ అయితే దే షుడ్ ప్రాబ్లీ డూ ద రివర్స్. బేసిక్లీ దే నీడ్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ దెన్ లెట్ ఎస్ఆర్‌హెచ్ టు చేజ్ ఇట్ డౌన్. సో, అది కనుక ఆర్ఆర్ చేయగలిగితే దెన్ దే కెన్ బీ ఇన్ ద గేమ్ అని చెప్పొచ్చు. లేదు పొరపాటున ఎస్ఆర్‌హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అంటే మాత్రం ఈ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బీ ఫర్ ఎస్ఆర్‌హెచ్. సో, పిచ్ అండ్ కండిషన్స్ ఆర్ గోయింగ్ టు బీ సూపర్ క్రిటికల్ బికాస్ ఆ పిచ్ కండిషన్ బట్టే టాస్ డెసిషన్ ఉంటుంది అండ్ దెన్ లైన్ ఆఫ్ ఫార్మేషన్ కూడా ఉంటుంది. కాబట్టి టాస్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్ ఇక్కడ. ఎస్, డెఫినెట్లీ. అండ్ ఎస్ఆర్‌హెచ్ గురించి కనుక మాట్లాడుకుంటే ట్రావిస్ హెడ్ గత 2 మ్యాచెస్ లో స్కోర్స్ అంటే డక్అవుట్స్ అవ్వడం చూసాము. అండ్ ఈ మ్యాచ్లో డెఫినెట్లీ ఆడాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో కనుక తీసుకున్న ట్రావిస్ హెడ్ నుంచి కాస్త స్పిన్ కూడా వేయించారు. అండ్ ఈ మ్యాచ్లో అలాంటి రిక్వైర్మెంట్ రాకుండా ఉండే అవకాశాలు గనక చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ అది బెటర్ అవుతుంది అనుకోవచ్చు. డెఫినెట్లీ ఎస్ఆర్‌హెచ్ కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము షహబాజ్ అహ్మద్ గేమ్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఈవెన్ కాంటెస్ట్ ఒక రకంగా అనుకోవచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ మోర్ ఆన్ ద టాస్ అని అనుకోవచ్చు. సో, డెఫినెట్లీ ఇద్దరికి ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి ఎవరైతే గెలుస్తారో వారు ఫైనల్ చేరుతారు. ఈవెన్ దో బోత్ టీమ్స్ ఆర్ నో మ్యాచ్ ఫర్ కేకేఆర్ అనుకోవచ్చు ఇక్కడ. బికాస్ కేకేఆర్ డెఫినెట్లీ
అన్ని టీంల కంటే Strong. బెటర్‌గా పర్ఫార్మ్ చేసింది. అండ్ దే డెఫినెట్లీ ఆర్ ఎ బెటర్ టీమ్ అని చెప్పొచ్చు. సో హూ ఆర్ గోయింగ్ టు మీట్ దెమ్ అనేది ఈ మ్యాచ్‌లో డిసైడ్ అవుతుంది. సో యెస్, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్స్ ద రిజల్ట్ గోయింగ్ టు బి. సో యెస్, దట్ ఈస్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. Thank you.